కాంతారా. ఇప్పుడు డైరెక్ట్ గా రాయడం వేరు, ఇప్పుడు మీరు అన్నట్టు రీమిక్స్ గా రాయడం అవునవును. వేరు. అవును. ఏది టఫ్ అనిపిస్తదండి మీకు? రెండు ఒకటేనండి ఇంచుమించు. ఒకటేనా? కాకపోతే నాకు కొంచెం డబ్బింగే కొంచెం కష్టంగా ఉంటది. ఆహా! ఎందుకంటే వాళ్ళది ఒక ఎక్స్‌ప్రెషన్ ఉంటది. యెస్. ఆ ఎక్స్‌ప్రెషన్‌ని మనం ఆ వర్డ్స్. ఎగ్జాక్ట్‌గా ఆహ్, వర్డ్స్ అవి ఉండవు కదా! వర్డ్స్ మన తెలుగు వర్డ్స్ ఉంటాయి. ఉంటాయి. కానీ ఆ ఎక్స్‌ప్రెషన్ పోకూడదు. ఆ అవును. ఫీల్ పోకూడదు. చ ఒక లిప్ ఉంటే లిప్ సింక్ చేయాలి. చేయాలి. చాలా జాగ్రత్తగా షార్ట్ ఉంటది. చేసుకోవాల్సొస్తుంది అలా వర్డ్స్. నేను కొంచెం బాగా ఎక్కువ ఇబ్బంది పడ్డది ఒక పాటుంది గానీ, దానికి చాలా పేరొచ్చింది. అది ఉపేంద్ర గారిది 'యూఐ' అని ఒక సినిమాలో ట్రోల్ అవుతుంది అని ఒక మొత్తం మన ట్రోల్స్ వేటి మీద ట్రోల్స్ అవుతున్నాయో, ఏవైతే ఫేమస్ అయినాయో సోషల్ మీడియాలో వాటిలన్నిటిని కలిపి ఒక సాంగ్ చేయాలి. ఆ సాంగ్ ఎలా ఉండాలంటే, ఒక అమ్మాయి హీరో మీద లవ్ ఎక్స్‌ప్రెస్ చేయాలి. ఓకే. దానికి లిప్ ఉండాలి. ఇలా ఇవన్నీ కలిపి చేసాం. అది ఐడియా ఉపేంద్ర గారిది. ఓకే. ఓకే. ఆయన స్పెషల్‌గా చేస్తారు కదా ఏదైనా. అలా డిఫరెంట్‌గా. ఆ సాంగ్స్ అలా చేసాం. ఆ డబ్బింగ్ అప్పుడు ఆ సాంగ్ ఒకటే కొంచెం టైం పట్టింది. మిగతాయన్ని పర్వాలేదు. మీ టీమ్ ఎంతమంది ఉంటారు? నేనొక్కడినే. మీరొక్కరేనా? అంటే చేసాము అంతే. అంటుంటేను. ఓకే. మీ ఇన్‌స్పిరేషన్ ఎవరు లిరిసిస్ట్‌లలో? వేటూరి సుందరమూర్తి గారండి. ఓకే. ఆయన దగ్గర కొంతకాలం వర్క్ చేశాను నేను. హుహుహు. ప్రెజెంట్ ప్రెజెంట్ అందరూ అండి. అందరూ. నా తర్వాత వచ్చినోళ్ళైనా సరే ఎవరన్నా మంచి పాట రాస్తే హ్మ్. నన్ను ఇన్‌స్పైర్ చేసినట్టే కదా! యెస్. యెస్. అంతే. ఇప్పుడు మళ్ళీ లిరిసిస్ట్ అంటే డైలాగ్ రైటర్‌కి, లిరిసిస్ట్‌కి డిఫరెన్స్ ఉంది అంటే మీరేం చెప్తారు? అవును. వాళ్ళు మాటలు రాస్తారు. మేము పాటలు రాస్తాం. అంటే ఏది టఫ్? అంటే మనం ఇష్టపడితే ఏది కష్టం కాదు. సాంగ్స్‌లో కూడా చాలా పంచెస్ ఉంటాయి. అవన్నీ ఉంటాయి. దానికోసం గ్రౌండ్ వర్క్ అంటే లేటెస్ట్‌గా, అప్‌డేటెడ్‌గా ఉండాల్సి ఉంటుందా? అంటే సాంగ్‌లండి మనం ఒక 3, 4 మినిట్స్‌లో ఒక మంచి ఎక్స్‌ప్రెషన్‌తో ఒక ఎమోషన్. ట్యూన్‌లో పెట్టి అక్కడ ఆ సందర్భానికి మనం ఏ ఎమోషన్‌ని మనం క్యారీ చేయాలో దాన్ని చాలా జాగ్రత్తగా మళ్ళీ అందరికి అర్థమయ్యేటట్టు, అందరూ పాడుకునేటట్టు ఇలా చాలా జాగ్రత్తలు తీసుకొని చాలా జాగ్రత్తగా రాయాలి. అదోటి ఒక ఏదన్నా ఇప్పుడు మనం రాసిన పాటల్లోనే ఏమన్నా హిట్ అయినాయంటే ఒక్కోసారి మనకు తెలియకుండానే మనం ఆ వర్డ్స్ వచ్చేస్తూ ఉంటాయి. యెస్. మనం రాసేటప్పుడు. అవును. మళ్ళీ వాటిని జాగ్రత్తగా ఫిల్టర్ చేసుకొని మళ్ళీ జాగ్రత్తగా చేయాలి. అలా నేను కొంచెం చాలా కేర్ తీసుకొని చేస్తాను.